ఎక్కడ దాగున్నా సరే మన పులిమేర లోపల వాళ్ళని పట్టుకుని కాల్చి పారేయండి. నన్ను కాల్చి చంపినా సరే నేను వెళ్ళను. వెళ్ళనమ్మా, వెళ్ళను. నీ ఒక్క ప్రాణం కాపాడుకోవడం ఎలాగరా భగవంతుడా అని నేను అల్లాడిపోతుంటే నన్ను నమ్మి ఇంకొక ప్రాణాన్ని నీకు జత చేసి వెళ్ళిందిరా. రఘు, నా కోసం నీ కోసం కాకపోయినా ఈ పిల్ల కోసమైనా పారిపోరా. వెళ్ళనమ్మా, పారిపోరా. వెళ్ళలేనమ్మా, పారిపోరా. వెళ్ళలేనమ్మా. రఘు, నువ్వు వెళ్ళకపోతే మీ నాన్నగారి మీద కొట్టు. దేవుడి గారు చెప్పింది సమంజసంగా ఉందిరా. కనుక మనం అందరూ ఆయన సాయపడాలి. అదంతా కెరటాల ఊరు వినిపిస్తుందా? కుక్కు మరి నా గుండె చప్పుడు నీ గుండె నాది అయినప్పుడు వినిపించకుండా ఎలా ఉంటుంది? మనల్ని చంపేయచ్చు, మన శరీరాన్ని వేరు చేయొచ్చు, కానీ మన ఆత్మల్ని ఎవరు వేరు చేయలేరు కరుణ. రఘు, కనీసం తెల్లవారి ఎవరికైనా ఈ శబ్దాలు వినగలవంటావా? మనకు చావులేదు. ఎందుకో తెలుసా? ఈ కెరటాల హోరు, ఈ కుక్కూరవాలు, ఈ గుండెల చప్పుళ్ళు ఇప్పుడే కాదు, ఎప్పుడూ ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి.
ఎందుకో తెలుసా? ఈ కెరటాల హోరు, ఈ కుక్కు రవాలు, ఈ గుండెల చప్పుళ్ళు ఇప్పుడు కాదు, ఎప్పుడు ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. నన్ను వదిలిపెట్టండి. నేను చెప్పేది విను. దయచేసి నన్ను వదిలిపెట్టండి. డేవిడ్, ఫాదర్, మన మతం మీద మీకు ఏ మాత్రం విశ్వాసం ఉన్నా నన్ను వదిలిపెట్టండి. కళ్ళ ముందే దారుణంగా హత్యలు జరుగుతుంటే ఏ మతస్థుడు చూస్తూ ఊరుకోలేడు. మతం మంట గెలిచిపోతూ ఉంటే మాత్రం చూస్తూ ఊరుకుంటారా? డేవిడ్, మతం కంటే మానవత్వం గొప్పదయ్యా. మనిషి మనిషిని చంపడం ఏ మతం, ఏ జాతి సహించదు, ఏ చట్టము అందుకు అంగీకరించదు. చట్టం పేరు చెప్పి నా చేతులు కట్టేయాలని చూస్తున్నారా ఫాదర్? లేదు డేవిడ్, నువ్వు నిజమైన క్రైస్తవుడు అనే విశ్వాసంతో చెప్తున్నాను. నిజమైన క్రైస్తవుడిగా జీవించు జీవించు అని 1కి 100 సార్లు చెప్తారు. నా చెల్లెలు కూడా నిజమైన క్రిస్టియన్గా బ్రతకాలనుకోవటంలో తప్పులేదుగా. మీరు ఎన్నైనా చెప్పండి, ఏమైనా చెప్పండి, నాకు ఆస్తి అంతస్తు ముఖ్యం కాదు. సిలువ కట్టిన నా చెల్లెల మెడలో పసుపు తాడు కట్టడం అనేది జరగదు, జరగనివ్వను. ఒకటవటానికి ఇవే అడ్డైతే ఆ అడ్డకి మీద వద్దు. మాకే మొత్తం లేదు, మమ్మల్ని ఇలా బ్రతకనివ్వండి. ధర్మం పరిరక్షింపబడాలని ఆశించే వ్యక్తికి గడ్డిపరకే ఆయుధం అవుతుంది. ధర్మం నశింపబడాలని అభిలషించే వ్యక్తికి ఆ ఆయుధమే గడ్డిపరక అవుతుంది. మారణాయుధాలతో నశింపచేయలేని గొప్ప శక్తి ప్రేమ.
చట్టం ధర్మం మనిషి ప్రగతికి దారి చూపాలి. సాంఘిక భద్రత కోసం ఏర్పరచబడ్డ ఈ ధర్మాలు చట్టాలు మనిషి భవిష్యత్తునే అవరోధించే క్షణాలు క్రిమికీటకాలు సీతాకోక చిలకలవుతాయి. చట్టాన్ని తెంచి ధర్మాన్ని దాటి విశాలాకాశంలో స్వేచ్ఛా విహారం ప్రారంభిస్తాయి. ఇది సత్యం, ఇదే సత్యం. ఏ రఘు, నువ్వు కూడా వీధిన పడ్డావన్నమాట. నువ్వు జీవితంలో స్థిరపడాలంటే పరీక్ష పాస్ అయి తీరాలి. మీ నాన్న మీ అమ్మగారికి నిన్ను హార్మోనియం పెట్టిన తప్ప వేసమెత్తు బంగారం గాని గజం భూమి గాని వదిలి వెళ్ళలేదు. ఆ మహాతల్లి ఏదో నలుగురికి సంగీతం చెప్పుకుంటూ కష్టపడి మరీ నిన్ను చదివిస్తోంది. ఆమె కష్టం నువ్వే గట్టెక్కించాలి.